అమర్నాథ్ పార్వతీదేవి భైరవమూర్తులు హిమరూపంలో ఉంటారు. స్వామి వివేకానంద దర్శించిన పవిత్ర ప్రదేశం. సూర్యకిరణాలు సోకే వీలు లేకపోవడం వల్ల వేసవిలో కూడా ఇక్కడ లింగం కరగదు. శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్ల దూరం, పహల్గామ్ నుండి 46 కిలోమీటర్ల దూరం. ఆగస్టు నెలలో యాత్ర చేయండి. ఈ అమర్నాథ్ యాత్ర శ్రమతో కూడినది, అయినా బడలికను మహోన్నతమైన సుందర దృశ్యాలు పోగొడతాయి. శ్రీనగర్ నుంచి అమర్నాథ్ యాత్ర మార్గం. శ్రీనగర్, పహల్గామ్, చండన్వారి, శేషనాగ్, పంచతరిణి, అమర్నాథ్కి 19 కిలోమీటర్ల దూరంలో శేషనాగ్ సరస్సు ఉంది. ఆదిశేషుని పడగను పోలిన ఈ సరస్సును దాటితే వర్చన్ లోయలు వస్తాయి. మంచుతో కప్పబడిన శిఖరాలు సూర్యకాంతి పడి వింత సోయగాలను చూపుతుంది. పార్వతీ పరమేశ్వరులు హిమపర్వత ప్రదేశంలో విహారం చేస్తున్నప్పుడు పార్వతీదేవి తన భర్తయొక్క అర్ధనారీశ్వరుని జీవుల జనన మరణ రహస్యం ఏమిటని అడిగింది. అంతా శివుడు ఆ రహస్యంలో ఎవరు వినకూడదని, ఒకవేళ విన్నట్లయితే వారికి జనన మరణాలు ఉండవని చెప్పి పార్వతికి ఆ రహస్యాలు చెప్పడానికి అనువైన ప్రదేశం వెతికాడు. చివరకు ఇప్పుడు మానవులమైన మనం దర్శించుకుంటున్న అమరలింగం ఉన్న గుహ కనిపించింది. అక్కడ శివుడు తన డమరకంతో పెద్ద పెద్ద భయంకర నాదులు చేశాడు. ఆ గుహలో ఉన్న పావురాలు ఆ శబ్దాలకు భయపడి దూరంగా పారిపోయాయి. ఆ తర్వాత శివుడు జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి చెప్పాడు. కానీ అది గుహలో పావురాలు పెట్టిన 2 గుడ్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న శివుడు ఆ గుడ్ల నుంచి జన్మించిన పావురాలకి జనన మరణాలు ఉండవని చెప్పాడు. ఆ పావురాలి నాటికి అమర్నాథ్ గుహలో మనకు కనిపిస్తాయి. భక్తుల చుట్టూ తిరిగి మళ్ళీ యథాస్థానానికి వెళ్తాయి. శివలింగం, పార్వతి, గణపతి, భైరవమూర్తులు అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగుతూ వచ్చి పౌర్ణమి నాడు పూర్ణమూర్తులై ఉంటారు. పౌర్ణమి నుంచి క్రమంగా తగ్గుతూ అమావాస్య నాటికి ఏమీ లేకుండా కరిగిపోతారు. జీవన్ మరణ రహస్యములను పార్వతీదేవికి చెప్పడానికి గుహను ఎంచుకోలేక ముందు ఆ ప్రదేశాన్ని వెతుకుతూ వెళ్ళారు. అలా వారు వెళ్ళిన ప్రదేశంలో ఒక చోట ఒక్కొక్కరిని వదిలిపెట్టారు. అక్కడికి తన మెడలోని నాగుని, నందిని, శిరస్సునున్న చందమామతో పాటు తన మరో భార్యని గంగని కూడా. ఆ ప్రదేశాలని దాటుకుంటూ వెళ్తే మన అమర్నాథ్ను దర్శించుకుంటాం. ఆ ప్రదేశాలు వరుసగా బల్గాధామ్, అదే నీటి పహల్గామ్, ఇక్కడ నందిని వదిలారు. చందమామ అదే చంద్రనాడి అని పిలుస్తారు. శేషనాగ్, ఇక్కడే గరదకంఠుడు తన మెడలోని పామును వదిలాడు. పంచతరిణి, పంచముఖ గంగను విడిచిన ప్రదేశం. ఆ తర్వాత వచ్చేది అమర్నాథ్ గుహ. ఈ అమరలింగేశ్వరుని హిమలింగమని పిలుచుకుంటారు. ఎన్నో జన్మల పుణ్యఫలంతో పాటు ఆ స్వామిని చూసే అదృష్టం ఈ కళకు ఉండాలే కానీ అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది. ఈ హిమలింగాన్ని మొదట చూసింది ఓ గొర్రెల కాపరి. లెక్కకు మించిన 1000 సంవత్సరాల క్రితం ఓ గొర్రెల కాపరికి ఓ సాధువు బొగ్గల బస్తా ఇచ్చి వాడుకోమంటాడు. ఆ కాపరి ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆ బస్తా బంగారంతో నిండి ఉంటుంది. ఇంత ధనం ఇచ్చిన ఆ స్వామిని వెతుకుతూ ఆ కాపరి వెళ్తాడు. ఆ సాధువు కనబడడు, కానీ హిమలింగం కనబడుతుంది. అదే మనం చూసే ఐస్లింగం, అమర్నాథ్ లింగం. ఈ గుహ పాషాణ నిర్మితం. ఆ రాతి పొడిని విభూతిగా భక్తులు ధరిస్తారు. అమర్నాథ్ పార్వతీదేవుల మధ్య నుంచి ద్రవించే చలి అమర్చల్, దాన్ని తీర్థంగా తీసుకుంటారు భక్తులు. అమర్నాథ్ యాత్ర చేయడానికి భారతదేశం నుంచి శ్రీనగర్ నుంచి వెళ్తారు. శ్రీనగర్ నుంచి అమర్నాథ్ చేరడానికి మధ్యలో వచ్చే యాత్రా ప్రదేశాలు. శ్రీనగర్ నుంచి అతి దగ్గరలో కుంకుమ పువ్వు పొలాలు ఉన్నాయి. దగ్గరలో అభ్యుత రాజసౌధాలు కలిగిన ప్రదేశం ఉంది, అవంతిపూర్. ఇదే 1000 సంవత్సరాల నాడు కాశ్మీర్కు రాజధాని. ఆ తర్వాత వచ్చేది మొదటి పహల్గామ్. దగ్గరలో శేషధార నది ఉంది. ఈ శేషధార నదిలో లిట్టర్ నది కలుస్తుంది. సంగమ స్థానం ఈ పహల్గామ్లో డచ్చి మైదాన్, టొకారియా అనే ప్రదేశాలకు వెళ్తే
అప్యుత హిమ సౌందర్యం కనుల సొంతమవుతుంది. శివుడు నందిని వదిలింది ఇక్కడే. పహల్గాం తర్వాత శేషధార. నదీ తీర ప్రాంతం పీల్చే గాలి తేలికవుతుంది. కారణం 9500 అడుగుల ఎత్తులో ఉంటాం. చిన్న చిన్న శారీరక ఇబ్బందులు కలగవచ్చు, తలనొప్పి లాంటివి. ఈ యాత్రలో ముందే కొంత ఎక్సర్సైజులు చేసుకొని ఉంటే ఇబ్బంది ఉండదు. అయినా కొంతసేపటికే అలవాటు అవుతుంది. ఆ తర్వాత చందన్ వారి. ఇక్కడికి దగ్గరలో ఓ ఘాట్ ఉంది. ఇక్కడ ఎక్కువగా జారుడు ఉంటుంది. 2000 అడుగులు పైన ఎక్కాలి. తిరుపతి కొండ ఎక్కేటప్పుడు వచ్చే మోకాల పర్వతంలో కొద్దిగా శ్రమగా. ఆ యాత్రలో కఠినమైంది ఇది దాటిన తర్వాత కొద్దిగా సుడిగాలి వీస్తుంది. ఈ చందన్ వారి దగ్గరని శివుడు తన శిరస్సు భాగమైన చంద్రుడిని వదిలింది. ఆ చల్లని చంద్రుడు హిమ పర్వతాల్లో కలిసి మరింత చలిని పుట్టిస్తాడు. ఆ తర్వాత శేషనాగ్ సరస్సు.